నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన వెన్నెల పూలు ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. నీలిమ, ఉజ్వల్ పెళ్లి జరిగిన 3 రోజుల తర్వాత శరభ్కి ఫోన్ చేసింది సుమిత్ర. భర్త ఫోన్ చేస్తాడని ఆశించింది, కానీ అతను చెయ్యకపోవడంతో ఆమె ఫోన్ చేసింది. మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు శరభ్. కాల్ ఎవరి నుంచి వచ్చిందో సెల్ ఫోన్ స్క్రీన్ మీద డిస్ప్లేని చూసి కాల్ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి కనీసం 10% అన్న కోపం తగ్గుంటుందని భావించింది సుమిత్ర. అబ్బాయి పెళ్లి జరిగింది, టీవీలో చూసే ఉంటారు. మెల్లగా అసలు విషయంలోకి వచ్చింది. నువ్వు నీ కొడుకు చేసిన ఘనకార్యం చూశాను అన్నాడు. కోపం తగ్గలేదన్నమాట అనుకుందామే. హైదరాబాద్ వచ్చాము. వారం రోజులు నీలిమ స్నేహితురాలు హిమ వాళ్ళ ఇంట్లో ఉంటాము. నూతన దంపతుల్ని వారం 10 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండటానికి హిమ, కుసుమ ఆహ్వానించారు. వారం రోజులు ఇక్కడ ఉండి పొన్నూరు దగ్గర ఉన్న చింతలపూడి వెళ్తాం. పల్లెటూళ్ళలో కొన్ని రోజులు గడపాలని ఉజ్వల్ కూడా ఉబలాట పడుతున్నాడు. వాడ సంగతులు నాకెందుకు చెప్తున్నావు అన్నాడే కానీ ఫోన్ ఆఫ్ చేయలేదు. అతను కొడుకు సంగతులు తెలుసుకోవాలని అనుకుంటున్నాడని అర్థమైంది ఆమెకు. ఆ తర్వాత మన ఇంటికి తిరిగి వచ్చేస్తాం అంది. నో నో, వాళ్ళు నా ఇంటికి రావటానికి వీల్లేదు అన్నాడు అతను పెద్దగా అరుస్తూ. నేను రావచ్చా? ఆమెకు నవ్వు వచ్చింది, కానీ బలవంతంగా ఆ నవ్వును దిగమింగుకుంది. 2 క్షణాలు మౌనంగా ఉండి, నువ్వు రావాలనుకుంటే రా, కానీ నాతో మాట్లాడే ప్రయత్నం చెయ్యకు. ఇంట్లో ఉన్న నాకు కనిపించే ప్రయత్నం చేయకూడదు అన్నాడు. అలాగే, మనిద్దరిని వదిలి అబ్బాయి ఎక్కడుంటాడు అంది. ఇష్టపడి రోడ్డు మీద అమ్మాయిని చేసుకున్నాడు కదా, రోడ్డు పక్కన గుడిసి వేసుకుని ఉండమను, లేదా గోదావరిలో దూకమను. ఇక్కడి నుంచి వాళ్ళిద్దరి సంగతి నా దగ్గర తీసుకురావద్దు. నువ్వు ఇలా మాట్లాడితే నువ్వు నా ఇంటికి రావద్దు. అతను అలాగే మాట్లాడతాడని తెలుసు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక మిమ్మల్ని వదిలి నేనెలా ఉంటాను? ముసిముసి నవ్వులు నవ్వుతూ అందామె. అతనికి చిరాకు వేసి ఫోన్ ఆఫ్ చేశాడు. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా అంటూ ఉజ్వల్ వచ్చాడు తల్లి దగ్గరకు. ఇంకెవరితో మాట్లాడతాను, మీ డాడీతోనే. ఆయనే ఫోన్ చేశాడా? నా మీద కోపం తగ్గిందా అమ్మా? మీ నాన్న కోపాల కొండ ఎక్కుతూ ఉన్నాడు. ఆ కొండ ఎక్కుతూ ఎప్పుడో ఒకరోజు అలసిపోయి కొండ ఎక్కటం ఆపేస్తాడు. ఆ కోపాల కొండ దిగక తప్పదు. కొండ ఎక్కటం కష్టమే, కానీ దిగటం సులభమే. దొర్లుకుంటూ కిందకొచ్చి నా కొడుకు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటాడు. నీ మీద వల్లమాలిన ప్రేమ ఉంది, కానీ నువ్వు ఆయన్ని ధిక్కరించి పెళ్లి చేసుకోవటం సహించలేకపోతున్నాడు. కొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే అందామే. నాన్న మహా మొండి ఘటం. అంత తేలిగ్గా మనల్ని దగ్గరకు రానిస్తారా? నేను మన ఇంటికి తిరిగి వస్తానని అన్నప్పుడు అడ్డు చెప్పలేదు, కానీ నిన్ను కోడల్ని మాత్రం ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని అంటున్నారు. మనం కొన్ని రోజులు సంవత్సరాలు వేచి చూడాల్సిందే ఆయనలో మార్పు కోసం అంది ఆమె. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి రాహుల్ వచ్చాడు. రాహుల్ని దగ్గరకు తీసుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఉజ్వల్. వీడేంటి నిన్ను వదలటం లేదు, చుట్టూ తిరుగుతున్నాడు. వీడిని పరీక్షగా చూస్తూ ఉంటే మీ నాన్న పోలికలు వీడిలో కనిపిస్తున్నాయి కదూ అంది ఆమె విస్మయంగా. అవునమ్మా, నాకు కూడా అలాగే అనిపించింది. మొట్టమొదటిసారి పెళ్లి మండపం దగ్గర హిమ పక్కన నిలబడ్డ వీడిని చూసినప్పుడు. మన ఇంట్లో ఉన్న పాత ఫోటో ఆల్బంలో నాన్నగారి చిన్నప్పటి ఫోటో ఉంది. అచ్చుగుద్దినట్లు వీడు అలాగే ఉన్నాడు అన్నాడు ఉజ్వల్ వాడి చెంపను తన చెంపలు కానించుకుంటూ. మీ అమ్మది ఏ ఊరు? మీ అమ్మ పేరేమిటి అడిగింది సుమిత్ర. మాలతి. మీ నాన్న పేరు? శ్రీరాములు. ఆయన చనిపోతే మా అమ్మ మరొకరిని పెళ్లి చేసుకుంది. ఎందుకు పనికిరాని వెధవని మా అమ్మ 2వ పెళ్లి చేసుకుని ఎన్నో కష్టాలు పడి జబ్బు చేసి చనిపోయింది. నన్ను వాడి రోడ్డు మీద వదిలేసిపోతే హిమ ఆంటీ తీసుకొచ్చింది ఇక్కడికి. మీ తాతగారి పేరు గుర్తుందా అడిగింది సుమిత్ర. రాఘవయ్య తడుముకోకుండా చెప్పేశాడు. మామగారి పేరు రాఘవయ్య. శరభ్ మొదటి భార్య పేరు వాసంతి, ఆమె కూతురే మాలతి. అనుమానం లేదు, రాహుల్ ఎవరో కాదు, ఉజ్వల్ అక్కయ్య మాలతి కొడుకు. మా అమ్మ ఫోటో నా డ్రాయర్లో ఉంది, చూస్తారా అడిగాడు రాహుల్. వాడితో పాటు వాడి గదిలోకి వెళ్ళింది సుమిత్ర.
ఆ ఫోటో కూడా చూసి తను అనుకున్నది రూఢీ చేసుకోవడానికి ఆమె వెనక వెళ్ళాడు ఉజ్వల్. ఫోటో చూడగానే రాహుల్ని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. వీడెవడో కాదురా, నీ మేనల్లుడే, మీ అక్కయ్య మాలతి కొడుకే అంది. మా నాన్నకి 2 పెళ్ళిళ్ళు జరిగాయి. మొదటి భార్య చనిపోతే నన్ను పెళ్లి చేసుకున్నారు అని అమ్మ 1-2 సార్లు చెప్తే విన్నాడు, కానీ ఆ వివరాలు ఏమీ ఉజ్వల్కు తెలియవు. తండ్రి మొదటి భార్య గురించి మాట్లాడేవాడు కాదు. ఆశ్చర్యంగా రాహుల్ వైపు చూశాడు. రాహుల్కు తన తండ్రి తాత అవుతాడు. మనవడికి తాత పోలికలు రావటంలో ఆశ్చర్యమే ఉంది. మాలతిని శరభ్ ఎందుకు దూరంగా పెట్టాడో, కూతురు పేరు ఎందుకు తలవడో ఆ వివరాలనే చెప్పింది సుమిత్ర కొడుక్కి. నాన్నకు ఫోన్ చేసి చెప్తావా ఈ విషయం? తల్లిని అడిగాడు. వద్దు, ఇప్పుడు అసలే వద్దు. అగ్గి మీద గుగ్గిలల్లా ఎగిరి పడుతున్నాడు మీ నాన్న మన మీద. ఇప్పుడు ఈ విషయం కూడా చెప్తే మాలతి మీద కోపం మన మీద చూపిస్తాడు. చెప్పిన మాట వినకుండా ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంది. వాడు చచ్చిపోయాడు. మళ్ళీ పెళ్లి చేసుకుని నరకం చూసింది. ఇలాగే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఉజ్వల్ కూడా ఇబ్బందులు పడతాడు. తన మాట విననందుకని మనల్ని తిడతాడు. సమయం వచ్చినప్పుడు మీ నాన్నకు చెప్దాము అంది సుమిత్ర. అమ్మ చెప్పిందే బాగుందనుకున్నాడు. రాహుల్ శరభ్ మనవడన్న సంగతి హిమ కేదారులకు చెప్పారు. మీతో పాటు తీసుకువెళ్తారా ఏమిటి? రాహుల్ మా దగ్గరే ఉండి చదువుకుంటాడు అంది హిమ. మా ఇంట్లో నాకే అనుమతి లేదు. షరతులతో కూడిన అనుమతి దొరికింది. మా వారితో మాట్లాడకూడదు. ఇంట్లోకి ఉజ్వల్ కోడలు అడుగు పెట్టడానికి వీల్లేదు. వీడిని తీసుకువెళ్తే మరిన్ని సమస్యలు వస్తాయి మా వారితో. నీ దగ్గరే ఉంచి బాగా చదివించు అంది సుమిత్ర. మా అమ్మ చెప్పింది కరెక్టే. మా నాన్నలో మార్పు వచ్చేదాకా రాహుల్ ఇక్కడ ఉండటమే బెటర్ అన్నాడు ఉజ్వల్. నేనెవ్వరి దగ్గరికి వెళ్ళను, హిమక్క దగ్గరే ఉంటాను. నాకు ఇక్కడే బాగుంది అన్నాడు రాహుల్ హిమ దగ్గరికి వెళ్ళి నిలబడి. రాహుల్ తల నిమిరాడు ఉజ్వల్. నేను రేపు విశాఖపట్నం వెళ్తాను. నువ్వు నీలిమ కుసుమ దగ్గరికి వెళ్తానంటున్నారు కదా, అక్కడ వారం రోజులుండి విశాఖ వచ్చేయండి. ఈలోపు మీకు చక్కటి ఇల్లు అద్దెకు మాట్లాడతాను. మీ నాన్నకు తెలియకుండా ఈ పనులన్నీ చేయాలి. మీ కొత్త కాపురానికి అవసరమైన వంట సామాను, ఫర్నిచరు కొనాలి కదా అంది సుమిత్ర. మేము విశాఖపట్నంలో కాపురం పెడితే మావయ్య గారికి కోపం వస్తుందేమో అత్తయ్య అంది నీలిమ. విశాఖపట్నం ఆయన సొంత జాగీరు కాదు కదా, ఎవరైనా ఆ పట్నంలో ఉండొచ్చు. మీకు అండగా వివేక్ గారు ఉంటారు, మీ జోలికి రాడులే అంది హిమ. మీరు మాట్లాడరు అంది నీలిమ ఉజ్వల్ వైపు చూస్తూ. ఏం మాట్లాడతాడు? మంచి నడవడికతో తండ్రిని సంతోషపెట్టేవాడే నిజమైన పుత్రుడని అంటూ ఉంటారు పెద్దలు. మా నాన్న చెప్పినట్లు నడుచుకున్నానంటే నా లైఫ్ను నరకప్రాయంగా మార్చుకున్నట్లే. చిన్నతనంలో స్నేహితులతో ఆడుకొని వచ్చేవాడు కాదు. స్కూల్ నుంచి రాగానే ఒకరి తర్వాత మరొకరు అలా 3 టీచర్లు నన్ను కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవాళ్ళు. సినిమాకి వెళ్ళాలన్నా, ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలన్నా నాన్నతో వెళ్ళాల్సిందే. ఫ్రెండ్స్తో పిక్నిక్లకు పోనిచ్చేవాడు కాదు. యంత్రంలా మార్చేశాడు నన్ను. యంత్రానికి హృదయం అమర్చి నీలిమ ఊపిరి పోసింది. మా నాన్న బటన్ నొక్కగానే పనిచేసే యంత్రాన్ని కాదుగా ఇప్పుడు. నీలిమతో పరిచయం ఏర్పడ్డాక నాలో వచ్చిన మార్పుని, ఉత్సాహాన్ని అమ్మ గమనించింది. అమ్మ ప్రోత్సాహంతోనే నీలిమకు దగ్గరయ్యాను. అమ్మ నీలిమ చెప్పినట్లు నడుచుకోవటమే నా పని. మా నాన్న ఎదుట నిలబడి ధైర్యంగా మాట్లాడే స్థితికి వచ్చేశాను. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు అతను. మోగబ్బాయి అనుకున్నాను, చిన్న సైజు ఉపన్యాసం దంచేశావే. విశాఖపట్నంలో మీ నాన్నగారింటికి దగ్గరలోనే అద్దెంట్లో కాపురం పెట్టబోతున్నారన్నమాట. ఏం చేద్దామనుకుంటున్నారు అంది హిమ. మేమిద్దరం టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్తాం అన్నాడు ఉజ్వల్. హైదరాబాద్ నుండి హిమ వాళ్ళ కారులో పొన్నూరు చేరుకున్నారు నీలిమ, ఉజ్వల్. పుట్టింట్లో 3 రోజులుండి ఉజ్వల్ను కుసుమ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది నీలిమ. కారు పొన్నూరులోనే ఉంచి గూడు రిక్షాలో చింతలపూడి వెళ్ళేటప్పుడు అడిగింది నీలిమ ఉజ్వల్ని. మీరు నీడపట్టు మనిషి, తండ్రి కనుసన్నలలో బయట ప్రపంచంలో తిరగని వ్యక్తి. ఎండలో తిరగలేదు, వానలో తడవనూ లేదు. విచిత్రంగా మీలో ఎలా మార్పు వచ్చింది? ప్రేమ అంటూ నా చుట్టూ తిరిగే ధైర్యం, మీ ఆలోచనల ధోరణిలో మార్పు ఎలా వచ్చింది అంది. నవ్వుకున్నాడు ఉజ్వల్. మెదడు పొరల్లో ఏవేవో సంఘటనలు మెదిలాయి. నీలిమకు చెప్పాలా వద్దా అన్నట్లు కొన్ని క్షణాలు తటపటాయించాడు. దాచుకోవలసిన అవసరం లేదు. ఆమె ముందు పరిచాడు, తమ మధ్య దాపరికం ఎందుకని.
రోజు నిద్ర లేచేసరికి తనకు నచ్చని ప్రపంచం కళ్ళ ముందు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. అప్పటి వరకు కలలో కనిపించిన దేవకన్యలు మాయమయ్యారు. హాల్లో కూర్చుని పెద్దగా అరుస్తున్న తండ్రి గొంతు వినిపించింది. కానిస్టేబుల్ మీద అరుస్తున్నాడు, చెప్పిన పని చేయలేదని. ఆయన చెప్పిన పని డిపార్ట్మెంట్కి సంబంధించిన పని కాదు, పర్సనల్ పని. ఆయన తాగే బ్రాండ్ విస్కీ కాకుండా మరొక బ్రాండ్ తీసుకొచ్చాడని అరుస్తున్నాడు. ఆ విస్కీ బాటిల్కు తండ్రి డబ్బులు ఇవ్వడు. కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్కు చెప్పి ఏదో ఒక బ్రాందీ షాపు మీద పడి ఉచితంగా కొట్టుకురావాలి. ఆ గొడవ వింటే మహా చిరాకు తనకి. హాల్లో నుండి వెస్టర్న్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంది సన్నగా. వెస్టర్న్ మ్యూజిక్ అంటే అయిష్టత లేదు, కానీ వేణుగానం నాదస్వరం అంటే ఎంతో ఇష్టం. సాహిత్యం అంటే ఇష్టం, కానీ కాలేజీ పుస్తకాలు తప్పితే మరొక పుస్తకం చదవడానికి వీల్లేదు. పక్షుల్ని కుక్క పిల్లని పెంచుకోవాలని ఉంటుంది. నాన్నకు ఇంట్లో కుక్క పిల్లని చూస్తేనే అలర్జీ. స్నేహితుడు బొచ్చు కుక్క పిల్లనిస్తే ఇంటికి తీసుకొచ్చాడు. తండ్రి దాన్ని చూసి వీధిలోకి తరిమేశాడు. ఆ కుక్క పిల్ల ఏమైందోనన్న దిగులుతో ఆ రాత్రి నిద్ర పట్టలేదు. నాన్న అమ్మను తిడితే తనకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అమ్మ ఓదారుస్తుంది. తనకు నచ్చని విషయాలు ఎన్నో ఆ ఇంట్లో జరుగుతూ ఉంటాయి. షోకేసులోని గాజు బొమ్మల భద్రంగా అపురూపంగా పెరగటం ఇష్టం ఉండేది కాదు. జనం మధ్య వాన కురుస్తున్నా, చలిగాలి చుట్టుముట్టేస్తూ ఉన్నా, ఎర్రటి ఎండలో అయినా రోడ్డు మీద తిరగాలని అనిపించేది. పిట్టల్ని, అందమైన ప్రకృతిని చూస్తూ మైమరిచిపోవాలని ఉండేది. నాన్న చెప్పే ప్రతి మాటకు ఎదురు చెప్పాలని ఉండేది. కానీ ఆయన ఎదురుగా ఉంటే మాత్రం నోరు పేగలేదు కాదు. మనసుకు నచ్చిన అమ్మాయితో పార్కులో సరదాగా తిరగాలని, తొలి ముద్దు అనుభవం చవి చూడాలని అనిపించేది. నాన్న ఊళ్ళో లేనప్పుడు కూడా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. డ్రైవింగ్ వచ్చినా కారు నడపడానికి వీల్లేదు. ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే డ్రైవర్ తీసుకువెళ్లాల్సిందే. తన ప్రతి కదలికను దూరంగా ఉన్న తండ్రి గమనిస్తున్నట్లే అనిపించేది. దుమ్ము ధూళి పడని గాజు బొమ్మల షోకేస్లో ఉండే బొమ్మే తాను. ఇంటికి వచ్చిన వాళ్ళు కుర్రాడు బుద్ధిమంతుడు, తండ్రి మాట జవదాటడు, ఏ అలవాట్లు లేవు, సిగరెట్ కూడా తాగదు అంటూ ఉండేవారు. నాన్న సిమ్లా వెళ్ళాడు స్నేహితులతో కలిసి. అదొక అవకాశంగా దొరికింది. తండ్రి పెట్టిన రూల్స్ బ్రేక్ చేయాలనిపించింది. ఎవ్వరికి చెప్పకుండా, తననెవరూ గమనించకుండా బయటికి వెళ్ళాడు. బస్సులో గాజువాక వెళ్ళి సిగరెట్ కాల్చాడు. ఫోన్ నుంటే ఎవరో ఒకరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారని వెంట తెచ్చుకోలేదు. జేబులో కరెన్సీ నోట్లున్నాయి. ఎప్పటినుంచో మనసులో ఉన్న ఓ కోరిక బయటపడింది. అనుభవం కోసం కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాలనిపించింది. మెయిన్ రోడ్డు మీద నడిస్తే తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమోనని గొంతులు సందుల్లో నుంచి తను వెళ్ళాలనుకున్న ప్రాంతానికి వెళ్ళాడు. కాలేజీలో తనతో చదివే కుర్రాళ్ళు నవ్వుకుంటూ తమ అనుభవాలు చెప్తున్నప్పుడు ఆ వీధి పేరు బాగా గుర్తుపెట్టుకున్నాడు. దేవకన్యలు ఉండే చోటు. దేవలోకంలోకి వచ్చిన వాళ్లను ఆనందపరచడమే వాళ్ళ డ్యూటీ. వాళ్ళకు సంసారాలు, పిల్లలు ఉండరు. దేవతలందరికీ భార్యలు ఉంటారు, సంతానం ఉంటుంది. కానీ రంభ, ఊర్వశి, తిలోత్తమ లాంటి వాళ్లకు కుటుంబము, పిల్లలు ఉండరు. పురాణాల్లో కూడా మగవాళ్లకు అనుకూలంగానే దేవలోకంలో కూడా మరొక లోకం సృష్టించుకున్నారన్నమాట. ఈ అడుగు జాడల్లోనే భూలోకంలో కూడా దేవదాసి, బసివి, జోగినుల సృష్టి. ఆధునిక కాలంలో రెడ్ లైట్ ఏరియాలు వచ్చేశాయి అన్ని పట్టణాల్లో. తెలుగు లెక్చరర్ కళాపూర్ణోదయం పాఠం చెప్తూ ఆడపిల్లలను క్లాసు నుంచి పంపించేసి సరదాగా చెప్పిన కబుర్లు గుర్తుకొచ్చాయి. ఎర్ర గులాబీలా మిసమిసలాడుతున్న అమ్మాయి ఉన్న గదిలోకి తడబడుతూ చేరుకున్నాడు. శృంగార రసాధిదేవత వైపు కళ్ళార్పకుండా చూస్తూ నిలబడిపోయాడు తాను. ఆ అమ్మాయి తలుపు వేసి గడియ పెట్టింది. మనసు ఊయలై ఊగింది, కానీ ఉల్లాసంగా ఆ ఉయ్యాల మీద కూర్చుని ఆనందించడానికి ధైర్యం చాలటం లేదు. 10 నిమిషాలు తన వైపు చూసింది మంచం మీద కూర్చునే. ఇదే మొదటిసారా? నవ్వుతూ అడిగింది దగ్గరకొచ్చి. నువ్వు అందంగా ఉన్నావు అన్నాడు అతి కష్టం మీద గొంతు సవరించుకుని. అందుకేగా వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చి లోపలికొచ్చావు అందామే. నువ్వు చదువుకున్నావా అడిగాడు. కాలేజీలో ఇంటర్ దాకా చదివాను. ప్రపంచం ఎన్నో పాఠాలు నేర్పింది. ఏం ప్రయోజనం? ఆ పాఠాలు నాకు పనికిరావు అంది. నాకు చెప్పు అన్నాడు. నవ్వేసింది మల్లెపూలు పూసినట్లు. డబ్బున్నవాడిలాగానే కనిపిస్తున్నావు, కానీ డబ్బు గబ్బు అసలు నీ దగ్గర రావటం లేదు. మీరిటు రావటం ఇదే మొదటిసారా అడిగిందామె. అవునన్నట్లు తాలూపాడు. మరొకసారి ఇటు రాకండి అంది.
ఎందుకు రాకూడదు? చెయ్యి పట్టుకుని చూసింది. అరచేతులకు ఈ చిరు చెమటలేమిటి అంది. అందమైన అమ్మాయి కౌగిలిలో ఆనందం దొరుకుతుందని వచ్చాను. మరి వచ్చిన వాడివి బీడే పడితే ఎలా అంది. తేనె రంగులో మెరుస్తున్న ఆ అమ్మాయి శరీరాన్ని తాకాలనే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పని చేయలేకపోయాడు. నీ పేరు? ధైర్యం చేసి అడిగాడు. నా గదిలో ఓ గంట గడిపి వెళ్ళిపోయేవాడికి నా పేరు ఎందుకు అంది. చెప్పొచ్చు కదా పేరేమిటో. కల్పన. మా దగ్గరికి వచ్చే వాళ్ళ ఆకారాలు ఎలా ఉన్నా అందంగా ఉన్నారు, రసిక ప్రియులు అంటూ పొగడాలి. వాంతి వచ్చేటట్లున్నా అమృతం తాగిన మొహం పెట్టాలి. ఏం చేస్తాం, తప్పదు మరి. చక్కగా చదువుకోకుండా ఎవడో వచ్చి ప్రేమిస్తున్నానంటే నమ్మేసి, ఉద్యోగం ఇప్పిస్తారని అంటే సంబరపడి వాడి వెంట వెళితే నాలాగే వేశ్య వృత్తిలోకి బలవంతంగా నెట్టబడతాము అంది ఆమె నిట్టూర్పు విడిచి. తొలి ముద్దు అనుభవం కోసం నీ దగ్గరకు వచ్చాను. ఆ అమ్మాయి భుజం మీద చెయ్యి వేసి బిడియంగా అన్నాడు. ఆ చేతిని ఆప్యాయంగా నిమిరింది, అక్క తమ్ముడు చేయి నిమురుతున్నట్లు. కాలేజీలో చదువుకుంటున్నావా అంది. అవును, పోస్ట్ గ్రాడ్యుయేషన్. మరి మీ యూనివర్సిటీ అమ్మాయిలు కనిపించలేదా? చాలామంది అమ్మాయిలే ఉన్నారు. వాళ్లల్లో నీ మనసుకు నచ్చిన అమ్మాయి, తొలి ముద్దు ఆ అమ్మాయికి ఇవ్వాలని ఎప్పుడూ అనుకోలేదా? ఒక అమ్మాయి బాగా నచ్చింది. నాలాగే చెట్లు, జంతువులు, పూలు అంటే ఎంతో ఇష్టం. రోజు వనదేవతలా తల్లో పూలు పెట్టుకుని క్లాస్కి వస్తుంది చెప్పాడు. మాట కలపొచ్చు కదా. భయం వేస్తుంది, నా వైపు కోపంగా చూస్తుందేమోనని. నువ్వు ప్రయత్నిస్తే కదా. అయితే నువ్వు చెప్పినట్లు చేస్తాను. ఆ అమ్మాయితో పరిచయం పెంచుకుని ప్రేమను వ్యక్తపరుస్తాను ఉల్లాసంగా అనేశాడు. గుడ్ తమ్ముడు, ఇక వెళ్ళు, మళ్ళీ ఇటువైపు రాకు అంది కల్పన. ఆ అమ్మాయి వద్దంటున్నా పర్సులోని నోట్లన్నీ ఆమె చేతిలో కుక్కేసి అక్కడి నుండి వచ్చేశాడు. నిజంగా నాకు జ్ఞానోదయం కలిగించిన దేవతే ఆ అమ్మాయి. కల్పనను తలుచుకుంటూ జరిగిపోయిన విషయాలను గుర్తు చేసుకుంటూ చెమర్చిన అతని కళ్ళను చూసి ఆశ్చర్యపోయింది. అమాయకుడైన అతన్ని స్నేహితులు వేశ్యల గురించి కథలు కథలుగా చెప్పి అతన్ని రెచ్చగొట్టి రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళేటట్లు చేస్తే కల్పన అతన్ని మంచిదారిలో నడవమని చెప్పడం గొప్పగా అనిపించింది నీలిమకు. ఆమె ఎవరో తెలియదు కానీ మనసులోని నమస్సులు తెలుపుకుంది. వేశ్య అని ముద్ర వేసి ఆడపిల్లను తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆమె వేశ్యగా ఎలా మారింది? బంధువులు ఆ అమ్మాయి బాగోగులు పట్టించుకోలేదు. ప్రేమిస్తున్నానని వెంటపడిన వాడిని నమ్మింది. వాడు నమ్మించి మోసం చేశాడు. అవసరాలు, ఆకలి తీర్చుకోవటానికి వేశ్య అయింది. కల్పన అలా అవటానికి శారీరక సుఖం కోసం ఆరాటపడి వెంటపడే మృగాలదే కదా. ఆ అమ్మాయిని వ్యభిచారిణి అని అంటే శారీరకంగా పీడించే మగాళ్ళని ఏమని పిలవాలి? అమాయకంగా తాళొంచుకొని పచ్చటి పచ్చకను తినే లేడిని బాణాలతో కొట్టి నెత్తురు కారి కింద పడుతున్నప్పుడు చూసి ఆనందించే వేటగాళ్ళు కొందరు మగాళ్ళు. అందరూ అటువంటి వాళ్ళు కాదు. హింసా ప్రవృత్తి, నేర ప్రవృత్తి, అవినీతి లాంటి జాడ్యాలు ఆడవాళ్లలో కంటే మగవాళ్లలోనే ఎక్కువ అనుకుంది నీలిమ. చింతలపూడి చేరుకున్నారు. కుసుమ ఆదరంగా ఆహ్వానించింది వాళ్ళిద్దరిని. వేణు వాళ్ళది చిన్న పెంకుటిల్లు. ఇంటి చుట్టూ ఉన్న ఆవరణలో ఎత్తైన పచ్చడి చెట్లున్నాయి. ఇంటి ముందు ఎన్నో రకాల పూల మొక్కలున్నాయి. మా కోడలు ఇంట్లో అడుగుపెట్టాక మా ఇంటి స్వరూపం మారిపోయింది. కాస్త ఖాళీ స్థలం కనిపిస్తే చాలు చిన్న మొక్కను నాటేస్తుంది. అంతకుముందు 1, 2 పాడి పశువులు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 10కి పెరిగింది. 100 లీటర్ల పాలు పాల కేంద్రానికి సరఫరా చేస్తాము. పొలాల్లో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడొద్దని చెప్తూ ఉంటుంది కుసుమ. వానపాములు, పశువుల పేడ, కలుపు మొక్కలు, వాటిని మట్టితో కలిపి కంపోస్ట్ ఎరువు ఎలా తయారు చేయొచ్చో గ్రామంలో రైతులకు నేర్పింది. కంపోస్ట్ ఎరువు పొలాల్లో చల్లాక ఎరువులోని క్రిములు భూమిని బాగా గుల్లగా చేస్తాయి. మొక్కలకు అవసరమైన గాలి వేళ్లకు తగులుతుంది. పెద్దగా పెట్టుబడులు లేకుండా సేంద్రీయ వ్యవసాయంతో ఎకరానికి 40 బస్తాల ధాన్యం పండిస్తున్నాము. మాకు 2 ఎకరాల్లో అరటి తోట కూడా ఉంది. సహజ ఎరువులతో అరటి గెలల బరువు కూడా 30 నుంచి 40 కిలోలకు పెరుగుతూ ఉంది చెప్పుకుపోయాడు కుసుమ మామగారు. వ్యవసాయం గురించి ఎంతో మక్కువతో సాంబయ్య చెప్తూ ఉంటే
ఆసక్తిగా వింటూ ఉండిపోయాడు ఉజ్వల్. ఇంటికి ఓ పక్కగా ఉన్న పశువుల సావిడి దగ్గరకు ఉజ్వలను తీసుకువెళ్ళి పాడి పశువుల్ని, పుష్టిగా ఉన్న ఎద్దుల్ని చూశాడు. జనప కట్టలు మేస్తున్న ఎద్దుల మేను నిమిరాడు. ఒకప్పుడు పంటలకు పశువులే ముఖ్యంగా ఉండేవి. నారుమళ్ళు దున్నటానికి, ధాన్యం నూర్పిడికి, పండిన ధాన్యాన్ని ఇళ్లకు చేర్చటానికి ఎడ్లను దున్నపోతుల్ని ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడేమో పశువుల్ని పెంచడం అనవసరమని పొలాల్లో ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. సెంటర్కి వెళ్ళి పాల ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటున్నారు అన్నాడు సాంబయ్య. ఈ మార్పు ఎందుకు వచ్చింది అడిగాడు ఉజ్వల్. రైతులకు అప్పుడు ఇప్పుడు భూమి మీద పశువుల మీద ప్రేమ ఉంది. కానీ వ్యవసాయం, పశువుల పోషణ మీద ఖర్చు బారెడు, ఆదాయం మూరుడులాగా తయారైంది. 10 రూపాయలు పొలం మీద ఖర్చు పెడితే రూపాయి తిరిగి చేతికొస్తున్నది. ధాన్యం, కూరగాయలు పండించేది రైతులు, పాడి పశువుల్ని పెంచి పాలు పోసేది రైతు బిడ్డ. కానీ ధాన్యం అమ్మేవాడు, పాలు అమ్ముకునేవాళ్ళు లాభపడుతూ ఉన్నారు. కష్టపడినా ఫలితం దక్కలేదని నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు రైతులు. పశువుల్ని పొలాల గట్ల మీద ఎండలో పడి మేపి ఇంటికి తీసుకొచ్చి పాలు పితికి 1-2 లీటర్లు అమ్మే కంటే పాల ప్యాకెట్ కొనుక్కుంటే సరిపోతుంది కదా అనుకునేవాళ్ళు గ్రామాల్లో ఎక్కువ అవుతున్నారు. దానికి కారణం కూడా మరొకటి ఉంది. పిల్లల్ని పట్టణాల్లో చదివిస్తున్నారు. తమలాగా పిల్లలు వ్యవసాయం చేస్తూ అష్టకష్టాలు పడకూడదని పట్టణాల్లో చదివిస్తే వాళ్ళకేమో ఉద్యోగాలు దొరక్క పల్లెలకు తిరిగి వస్తున్నారు. పట్టణంలో చదివి పొలంలో పనిచేయటం ఏమిటని అంటుంటారు. పాడి గేదెకు మేత వేయటం కూడా నామోషే. 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తే ఉద్యోగం వస్తుంది మా అబ్బాయికని పొలం అమ్మి చదివిస్తే ఫలితం దక్కటం లేదు. పరిశ్రమలు వస్తే 4 ఉద్యోగాలు వస్తాయి. పనితనం తెలిసుండాలి. ఏ దేశం వాడైనా పిలిచి ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం చేస్తున్నవాడు ఇంగ్లీష్లో పండితుడా కాదా అన్న విషయం ఆలోచించడు. వృత్తి నైపుణ్యం ఉండాలి కదా అన్నాడు సాంబయ్య. ఆయనకు పల్లెటూరులో ఉన్న మంచి అవగాహన ఉందనుకున్నాడు ఉజ్వల్. సాయంత్రం పూట ఇంటికి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు ఉజ్వల్ను తీసుకువెళ్ళాడు. చెరువు గట్టు మీద రావి చెట్టు నీడలో సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. పొలాల్లో, ఆకు తోటల్లో పగలంతా పనిచేసి ఇళ్లకు తిరిగి వస్తున్న వాళ్ళు సాంబయ్యను పలకరించి వెళ్తున్నారు. ఏం బాబాయ్, తాపీగా చెరువు గట్టు మీద కూర్చున్నావు? ఈ కుర్రాడెవరు? ఉజ్వల్ ఊరికి కొత్తగా వచ్చినట్లు అనిపిస్తే అడిగారు. ఉజ్వల్ గురించి చెప్పాడు సాంబయ్య. మా పట్టణాల్లో సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు కనిపించవు. ఒకవేళ కనిపించినా చూసే తీరికుండదు అన్నాడు అతను పడమట దిక్కున వాలిపోతున్న ఎర్రటి సూర్య బింబం కేసి తన్మయత్వంతో చూస్తూ. ఇక్కడే ఉండిపోండి బాబు అన్నాడు సాంబయ్య. పల్లెటూళ్ళలో ఉండి మేం చేయటానికి ఏం పని ఉంటుంది అన్నాడు ఉజ్వల్. నువ్వు మీ ఆవిడ చదువుకున్నారు కదా, కాలేజీ పెట్టుకోండి. ఈ ప్రాంతంలో మామూలు చదువులు కాకుండా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు, సొంతంగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేటట్లు, వృత్తి నైపుణ్యం వచ్చేటట్లు తీర్చిదిద్దండి. మామూలు కాలేజీలో డాక్టర్ కావాలనుకునే వాళ్ళకి, కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగం చేసే వాళ్లకు కావలసిన చదువులు చెప్తారు. అలా కాకుండా ప్రభుత్వ సహాయం, ఎవరి తోడ్పాటు లేకుండా సొంతంగా పెద్ద ఖర్చు లేకుండా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి పనికొచ్చే చదువు చెప్పండి అన్నాడు సాంబయ్య కాళ్ళు చాపుకొని. పెద్దగా చదువుకోకపోయినా తనదైన రీతిలో సంక్లిష్టంగా మారిన నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గాల్లో ఒక మార్గాన్ని సాంబయ్య సూచించాడనుకున్నాడు ఉజ్వల్. మీరు చెప్పింది చాలా బాగుంది. కొంత అనుభవం వచ్చాక మీరు చెప్పినట్లే ఒక కాలేజీ గ్రామీణ ప్రాంతంలో తప్పకుండా పెడతాను అన్నాడు. వేణు దగ్గరికి వచ్చిన కుసుమ, ఇవాళ ఉజ్వలు, నీలిమను పంట చేలల్లోకి తమలపాకు తోటల వైపు తీసుకువెళ్దాం అంది అతని భుజం మీద చెయ్యి వేస్తూ. అలాగే, నువ్వేది చెప్పినా చెయ్యటమేగా నా పని అన్నాడు అతను నవ్వుతూ. అతని వైపు చూసింది పరీక్షగా. నన్ను వెర్రివాణ్ణి చేసి నీ చుట్టూ తిప్పుకుంటున్నావు, మరమనిషిని అయిపోయాను అన్న భావం ఉందా అతనిలో? అలా అనిపించలేదు అతని మొహంలోని భావాన్ని గమనిస్తే. నువ్వు నా మనసును ప్రేమతో తాకావు, నువ్వంటే నాకు ఎంతో ప్రేమ, గౌరవం అన్నట్టుగానే ఉన్నాయి అతని చూపులు. తొలిపొద్దు అమాయకంగా తొంగి చూస్తున్నట్లుంది అతన్ని చూస్తే. అతని చుట్టూ నిర్మలమైన సౌందర్యం ఆవరించుకుని ఉంది. అతను నేను వేరు కాదు, అతనున్నది తనలోనే అనుకుందామే. ఏంటలా కొత్తగా చూస్తున్నావు అడిగాడు అతను ఆమె నడుం చుట్టూ చెయ్యి బిగించి. వాళ్ళిద్దరూ పడమటి గదిలో ఉన్నారు. చిరుధాన్యాలు నిల్వ చేసే గది. గమ్మత్తైన వాసన వాళ్ళిద్దరిని చుట్టుముట్టింది.
ఆ గది వాసన అంటే అతనికి ఇష్టం. అతని పక్కన నిలబడటం ఆమెకిష్టం. అటు ఇటు చూసింది. హాల్లో కూడా ఎవరూ లేరు. పెరటి వైపున వసారాలో కూర్చుని అందరూ కుసుమ అత్తగారు వేస్తున్న వేడివేడి పెసరట్లు తింటున్నారు. ఎవరూ దగ్గరలో లేరని నిర్ధారణ చేసుకుని అతని కౌగిట్లో గొవ్వపెట్టెలా ఒదిగిపోయింది. ఆమె పెదాలను ముద్దు పెట్టుకున్నాడు. ఇంట్లో ఉజ్వల్, నీలిమ ఉండటంతో మీకు ఇబ్బందిగా ఉందా అడిగింది. ఇబ్బంది ఏమిటి? మరొక 10 రోజులు వాళ్ళని మన ఇంట్లో ఉండమని చెప్పు అన్నాడు. మన పడక గది కొత్త దంపతులకి ఇచ్చాం కదా, మీకు ఇబ్బందిగా అనిపించిందేమోనని. మనమేమో హాల్లో, అత్తయ్య మామయ్యలు మరొక గదిలో పడుకుంటున్నాం కదా అందామే. కుసుమ కళ్ళల్లోకి చూస్తూ, రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటి వెనక వైపు ఉన్న పున్నాక చెట్టు దగ్గరకు వచ్చే వందల సంఖ్యలో పున్నాక పూలు జలజల రాలి పడుతూ ఉంటాయి. తెల్లటి పూల తీవాచి పరిచినట్లుంటుంది. ఆ పున్నాక పూల పాన్పు మీద కార్యక్రమం మొదలు పెడదాం అన్నాడు అతను. ఏం కార్యక్రమం? కింది పెదవిని పంటితో సుతారంగా నొక్కుంటూ అంది ఆమె. అదే తొందరగా మనవణ్ణి చేతిలో పెట్టమని అమ్మ అడుగుతూ ఉంది కదా, ఆ కార్యక్రమం. అవునా, మీకు అమ్మాయి అంటే ఇష్టం కదా అంది. మా అమ్మకు ఎవరైనా పర్వాలేదు, మనవరాలైనా మనవడైనా అన్నాడు. అటువైపుగా నీలిమ, ఉజ్వల్ రావటంతో వాళ్ళిద్దరి సంభాషణ ఆగిపోయింది. ఉజ్వల్కు పొలం గట్టు మీద నడవటం కొత్తగా ఉంది. అప్పుడప్పుడు బ్యాలెన్స్ నిలుపుకోలేక చేలు అడుగులు పడుతున్నాయి. ఉదయపు ఎండలో మెరుస్తున్నాయి పచ్చటి చేలు. భూమి మీద ఆకుపచ్చ రంగు దుప్పటి పరిచినట్లు వరి పొలాలు ఎటువైపు చూసినా కనిపిస్తున్నాయి. పొలాల్లో అటూ ఇటూ తిరుగుతున్న 50 ఏళ్లు పైపడ్డ వాళ్లే ఎక్కువగా కనిపించారు. మన దేశంలో వ్యవసాయంలో 50 ఏళ్లు పైబడ్డ రైతులదే ప్రధాన పాత్రగా ఉంది. యువతరం వ్యవసాయం మీద పెద్దగా శ్రద్ధ చూపటం లేదు. వృద్ధులు సేద్యం చేసే చిన్న చిన్న కమతాల నుండే ఎక్కువగా ఆహార ఉత్పత్తులు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వృద్ధతరం శకం ముగిస్తే వ్యవసాయ రంగం పరిస్థితి ఏమిటన్నదే ఆందోళన వ్యక్తమవుతున్నది. వ్యవసాయం లాభదాయకంగా ఉంటే యువతరం కూడా వ్యవసాయంలో చురుగ్గా పాల్గొంటారు. పిల్లల మీద ఆధారపడకూడదు, సొంత సంపాదన ఉండాలి. స్వావలంబన దిశగా వృద్ధులు పట్టణాల్లో కూడా ఏదో ఒక వ్యాపకం, వృత్తి చేపట్టి 4 డబ్బులు వెనకేసుకుని బతుకు భయం లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు చెప్పుకుపోయింది కుసుమ. చుట్టుపక్కల గ్రామాల్లో తను చేస్తున్న కృషి గురించి కూడా వివరించింది. సహజ సాగు పద్ధతుల గురించి రైతులకు చెప్తున్నాను. ఎరువులు, రసాయనాలతో సాగు చేస్తూ చేతులు కాల్చుకుంటున్న రైతుల్లో కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది. అది నేను చెప్పటం మూలంగా కాదు, కానీ వారి అనుభవాల ద్వారానే పాఠాలు నేర్చుకుంటున్నారు. పశువుల పేడ, ఆవు మూత్రంతో సేద్యం చేస్తే ఏం లాభాలు వస్తాయని అనేవాళ్ళు మొదట్లో. వేపపిండి, ఆవు మూత్రం, ఆవు పేడతో జీవామృతం ఎరువుగా ఉపయోగిస్తున్నారు. ఒక్క బస్తా ఎరువు కూడా వేయకుండా సేంద్రియ ఎరువులతోనే వరి, పసుపు, మిర్చి పంటలు పండిస్తున్నారు. కూరగాయలు, పూలు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. రైతు బజార్లలో సొంత దుకాణాల ద్వారా విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే రైతు పరిస్థితి ఎప్పుడూ పచ్చగా ఉండదు. ప్రకృతి బీభత్సాలు, పండిన పంటకు సరైన ధర పలకకపోవటం, మార్కెట్లో దళారీల అత్యాశతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు అంది కుసుమ. ఆకు తోటల దగ్గరికి వచ్చారు. ఈ ప్రాంతంలో తమలపాకు తోటలు ఎక్కువగా ఉన్నాయి. మెట్ట భూములు ఆకు తోటల సాగుకు అనుకూలంగా ఉంటాయి. తుని, అనకాపల్లి ప్రాంతాల నుంచి వచ్చే రైతులు మెట్ట భూములు కౌలుకు తీసుకుని ఆకు తోటలు వేస్తున్నారు. ఒక్కోసారి తుఫాను వేస్తే ఆకు తోటలు పాడైపోతాయి. అరటి తోటలు అంతే. పచ్చగా ఏపుగా కనిపించిన తోటలు నిమిషాల్లో గాలివానకు నేలమట్టం అయిపోతాయి. అయినా ఎన్ని కష్టాలు ఎదురైనా భూమిని నమ్ముకుని బతుకుతున్నాడు రైతు. సేంద్రియ వ్యవసాయంతో పంటలు బాగా పండుతున్నాయని చెప్పినప్పుడు ఆమె స్వరంలో, ముఖ కవళికల్లో కనిపించిన ఆనందం, రైతులు కడగండ్ల పాలవుతున్న సందర్భాల గురించి చెప్తున్నప్పుడు బాధతో కూడిన ఫీలింగ్స్ని గమనిస్తూనే ఉంది నీలిమ. యు ఆర్ గ్రేట్ కుసుమ, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ అంది నీలిమ కుసుమ చేపట్టుకుని. నాదేం లేదు, క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. నన్ను ప్రోత్సహిస్తున్నది, ముందుకు నడిపిస్తున్నది మా వారే. చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల మీటింగ్ ఎక్కడ జరిగినా నన్ను అక్కడికి తీసుకువెళ్తూ ఉంటారు. వ్యవసాయ రంగంలో ఉన్న అనుభవాన్ని నాకు చెప్తూ ఉంటారు మా సాంబయ్య మావయ్య. వాళ్లే స్ఫూర్తి నాకు అంది కుసుమ. చాలామంది ఆవుల పెంపకంపై శ్రద్ధ చూపిస్తున్నారు కదా అన్నాడు ఉజ్వల్. అవును, గేదెల కంటే ఆవు ఎక్కువ పాలిస్తుంది. వ్యవసాయానికి పుష్టిగల ఎద్దులు అవసరం.
మంచి పుటకగల ఎద్దులు కావాలంటే ఆవుల్ని పెంచాలి. బాగా పెంచబడ్డ ఆవు 7-8 దూడల్ని పెడుతుంది. పశు సంపద పెరుగుతుంది. ముందు ముందు రోజుల్లో డీజిల్ పెట్రోలు దొరకవు. భూమిలో ఉన్న ఆయిల్ అంతా తోడేస్తున్నారు. ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది? ట్రాక్టర్లు మూలన పడిపోయి మళ్ళీ ఎడ్లు అవసరం వస్తుంది. స్కూటరు బైకు పక్కన పడేసి సైకిల్ ఎక్కాల్సి వస్తుంది. ఆరోగ్యపరంగా చూసినా గేదెల పాల కంటే ఆవు పాలు శ్రేష్టం. పసిపిల్లలకు ఆవు పాలు మంచిది అంది. చెట్లు పశువులు అంటే కుసుమకు ప్రాణం. వినేవాళ్ళు ఉంటే ఇలా గంటల కొద్దీ మాట్లాడుతూనే ఉంటుంది అన్నాడు వేణు. నేను చదువుకునే రోజుల్లో వనజీవి రామయ్య గురించి తెలుసుకున్నాను. మనిషి మనుగడ చెట్లపై ఆధారపడి ఉంటుంది. చెట్లు పర్యావరణాన్ని కాపాడుతాయి. నమ్మి ఎన్నో సంవత్సరాల నుంచి రామయ్య గారు వేసవిలో చింత, నిద్రగన్నేరు, ఎర్రచందనం, నేరేడు విత్తనాలు సేకరించి వర్షాకాలంలో గుట్టల ప్రాంతాలలో, అడవుల సమీపంలో, రోడ్లకు 2 వైపులా చల్లుతూనే ఉన్నారు. డబ్బుల కోసం ఆయన ఆ పని చేయలేదు. మానవజాతి మనుగడ కోసం తన వంతు కృషి చేశాడు. వృద్ధాప్యం మీద పడ్డ విత్తనాలు సేకరించటం, చెట్లు లేని ప్రాంతాల్లో చల్లటం మానుకోలేదు. ఆయన సేవలు ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఆయన నాకు స్ఫూర్తి అంది కుసుమ. పల్లె ప్రాంతాలలో కుసుమ చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు నీలిమ, ఉజ్వల్. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.